సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవడానికి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంతలోపు ఉప్పల్ స్టేడియం ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. మనకు తెలుసు గతంలో ఉప్పల్ స్టేడియంలో అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఉండేవి. కనీసం కూర్చోడానికి చైర్ సరిగా లేవని, వర్షం వచ్చినా పైన రూఫ్ కూడా లేదని చెప్పేసి ఇలా రకరకాల ఇష్యూస్ ఉండేవి. వాష్రూమ్స్ కావచ్చు, ఇంకా చాలా. సో అవన్నీ ఒక్కొక్కటి హెచ్సిఏకి ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు అన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ప్రస్తుతం మన స్టేడియంలోనే ఉన్నాము. శరవేగంతో పనులన్నీ జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే కొద్ది రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఒకసారి ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఈసారి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి మన దగ్గర? 9 మ్యాచెస్ వచ్చాయి మనకి. రెగ్యులర్ 7 లీగ్ మ్యాచెస్, 2 నాకౌట్ మ్యాచ్లు రావడం. ఎందుకంటే యాక్చువల్ గా మీకు ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఈసారి ఓపెనింగ్ మ్యాచ్ అండ్ క్లోజింగ్ మ్యాచ్, ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ మనమే చేద్దాం అనుకున్నాం. ఎస్ఆర్హెచ్ గెలిచి ఉండుంటే ఖచ్చితంగా జరిగేది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి మనకు నాకౌట్ మ్యాచ్లు, సెమీఫైనల్ మ్యాచ్లు వచ్చాయి. 7-2 9 మ్యాచ్లు మనకి చేస్తాం. సో మొత్తం రెడీ అయిపోయినట్టేనా సార్ స్టేడియం? ఆల్మోస్ట్ మా టార్గెట్ యాక్చువల్ గా బీసీసీ ఇచ్చింది మాకు 17th ఇచ్చింది. మనం 15th కల్లా ఎవ్రీథింగ్ రెడీ చేస్తున్నాం. ఇంకేమన్నా ఇంకో 2-3 డేస్లో సెట్టింగ్ చేసుకొని కంప్లీట్ చేద్దాం. ఇంతకు ముందుకే నేను బీసీసీఐ వాళ్ళతో మీటింగ్లో కూర్చొని వచ్చాను. దాంట్లో వాళ్ళు ఇంకో కొన్ని సజెషన్స్ కూడా చేశారు. ఆల్రెడీ ఒక రెక్కి జరిగిపోయింది, అవి కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ ఇంకోసారి ఏమైనా ఉంటుంది సార్? వాళ్ళు మళ్ళీ వస్తారా? బీసీసీఐ పూర్తిగా, బీసీసీఐ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, హెచ్సిఏ టీం కానీ ఈ 45 to 50 days అసలు స్టేడియం నుంచి కదలకుండా ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు స్టేడియంలో మొత్తం చూస్తే మినిమం 500 to 600 మెంబర్ వర్కర్స్ పనిచేస్తున్నారు. అవును, మొత్తం పూర్తిగా పైన లోపల మేము అందరం కలిపి 15th కల్లా ఇది కంప్లీట్ చేయాలని టార్గెట్ మాకు. ఓకే, ఈసారి టికెట్స్ లాస్ట్ టైం లాగా ఇష్యూ కాకుండా ఏమన్నా? నిరుపమ గారు మీకు బాగా తెలుసు, మన కెపాసిటీ 37,000. ఇక్కడ 1,50,000 టికెట్స్ ఇస్తే గానీ సరిపోని పరిస్థితి. మనం ఎప్పుడు మాట్లాడతాం హైదరాబాద్ పీపుల్ లవ్ క్రికెట్, చాయ్, బిర్యానీ. సో వీళ్ళని మూడింటిని మనం వదలలేం. ఎవ్రీ ఇయర్ ఇంతే. మ్యాచ్కి 2 రోజుల ముందు నా మొబైల్ ఆఫ్, నేను ఐసోలేటెడ్, కథం. అలా అయితే ఎలా సార్ మరి? ఆ ప్రెషర్ తట్టుకోలేము. ఇప్పుడు తిరుపతి వెంకన్న దర్శనం ఎంతనో క్రికెట్ అంతకంటే ఎక్కువైపోయిందండి. ఇప్పుడు మీరు కూడా చూస్తే తిరుపతి వెంకన్న ఆన్లైన్ టికెట్ ఆన్ చేయగానే విత్ ఇన్ 2 minutes సేల్ అయిపోతాయి. మన అమెరికా వీసా కూడా స్లాట్ బుక్ చేయగానే 2 minutes. టికెట్స్ కూడా అంతే అండి. ఏం చేస్తాం అంత క్రేజ్. అందుకనే మా సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం మేము, కొత్త స్టేడియం ఇవ్వండి సార్, ఇది మనకు సరిపోదు. 60,000 to 1,00,000 కెపాసిటీ, సీటింగ్ కెపాసిటీ ఉంటే గానీ మనం కొంచెం సెట్ చేయగలం. అలా చేయాలన్నా 2-3 years పడుతుంది కదా సార్? 4-5 years అండి. 4-5 years. అప్పటిదాకా ఈ బాధలు తప్పవు, ఈ తిట్లు తప్పవు, ఈ ట్రోలింగ్ తప్పదు. కాదు, ఈసారి మనకి బుక్ మై షోలో కూడా అవైలబుల్ పెట్టారు టికెట్స్ అని వింటున్నాం సార్. అది ఎస్ఆర్హెచ్ వాళ్ళు డిస్ట్రిక్ట్ అనే కొత్త యాప్ తో కూడా స్టార్ట్ చేసినారు. ఈ రోజు సేల్ స్టార్ట్ అయింది. నేను అది చెక్ చేయలేదు, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్ అని నాతో 2-3 నెటిజన్స్ ఫోన్ చేసి చెప్పారు. లాస్ట్ ఇయర్ కంటే సార్ బెటర్ గా ఉంది ఎక్స్పీరియన్స్ అని. చూడాలి మరి. స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉంది, లీస్ట్ ఎంత, హైయెస్ట్ ఎంత ప్రైస్? అది పూర్తిగా ఎస్ఆర్హెచ్ కంట్రోల్. నాకు ఐడియా ఉంది. 750 రూపీస్ అనేది మినిమం టికెట్ ఉంది. 2,000, 4,000, 8,000, 16,000, 20,000, 30,000 వరకు కార్పొరేట్ బాక్సెస్ ఉన్నాయి మ్యాచ్ని బట్టి. ఇప్పుడు మనకి ఎంఐ లాంటి మెయిన్ మ్యాచెస్ అయితేనేమో కార్పొరేట్ బాక్సెస్ 30,000 వెళ్తుంది. వేరే మ్యాచ్కి 20,000 ఫర్ టికెట్ ఉంటుంది. కాస్ట్లీ టికెట్ కూడా ఉన్నాయి. రైట్. మరి ఈసారి ఎందుకంటే మొన్న లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు కూడా మనకి టెస్ట్ మ్యాచ్ అయింది చూడండి. ఆ టెస్ట్ మ్యాచ్ సమయంలో కూడా కొన్ని ఆరోపణలు, అంటే అవి బాలేవు, ఇవి బాలేవు, వాష్రూమ్స్ బాలేవు, అట్లా వచ్చాయి సార్. మరి ఏమన్నా విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. నన్ను తిట్టని నోరు లేదు, అన్ని జరిగాయి. కాకపోతే ఏమైందంటే దాన్ని మేము పాజిటివ్గా తీసుకోవడం జరిగింది. ఏవైతే ట్రోలింగ్ జరిగిందో, లేదంటే ఏవైతే సజెషన్స్ వచ్చాయో, టెస్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ మనకు ఒక T20 మ్యాచ్ జరిగింది మనకి దసరా రోజు. దసరా రోజు తర్వాత ఆ రోజు కావాలంటే మా సోషల్ మీడియా చూడండి, ఒక తిట్టు లేదు నన్ను. అప్పటి వరకు చాలా క్లియర్ చేసాం. ఏవైతే టెస్ట్ మ్యాచ్ లో జరిగిన ఇబ్బందులు ఉన్నాయో ఐపీఎల్ కొన్ని సెట్ చేయగలిగాం. ఐపీఎల్ తర్వాత మాకు T20 మ్యాచ్ దసరా రోజు జరిగింది. ఆ మ్యాచ్ లో చాలా వరకు కూడా నాకు నెగిటివ్ ట్రోలింగ్ పోయి పాజిటివ్ వచ్చింది నా మీద. సో ఈసారి నేను చాలా గంటాపదంగా గట్టిగా చెప్తున్నా, ఒక్కరు కూడా తిట్టకుండా చూసుకునే బాధ్యత నాది. టికెట్స్ విషయంలో అయితే అది తప్పదండి. ఇంకా నేనేం చేయలేను అది మనకు. ఎందుకంటే ఇంతకుముందే కోట్ చేశాను, మనము బుకింగ్ ఆన్ చేసిన 2 minutes టికెట్స్ అన్నీ అయిపోతున్నాయి. అంత క్రేజ్ ఉంటుందండి హైదరాబాద్. ఇప్పుడు మనకు మంచి మ్యాచ్లు రావడానికి, మనకి ఇంత పిచ్ అండ్ గ్రౌండ్ కి అవార్డు రావడానికి ఇవన్నీ కూడా మన హైదరాబాద్ ప్రేక్షకులే కారణం. ఎందుకంటే ఇక్కడ అంత మంచి క్రేజీ మ్యాచెస్ ఉంటాయి, అంత బాగా జరుగుతుంది. ఖచ్చితంగా ఈసారి నేను లాస్ట్ అయితే పిచ్ అండ్ గ్రౌండ్ కి అవార్డు వచ్చింది. ఈసారి టోటల్ స్టేడియం కి బెస్ట్ అవార్డు రావాలన్నది నా టార్గెట్. స్టేడియం ఎందుకంటే అంత బాగా రెడీ చేశారు. బీసీసీఐ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాను, మీరు ఏమన్నా చేస్తారు, ఎట్లాంటి ఖర్చు పెట్టమన్నా నేను సిద్ధంగా ఉన్నా, బట్ నాకు ఫస్ట్ ప్రైజ్ రావాల్సిందే. ఇండియాలో బెస్ట్ స్టేడియం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం అని చెప్పాల్సిందే. ఏమో సార్, వస్తుందేమో ఈసారి. వస్తుంది, నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు చైర్స్ చేయించారు, తర్వాత వాష్రూమ్స్ కింద అన్ని చేయించారు, ఇంకా ఏమేమి ఈ స్పెషల్ గా రూఫ్ ఈసారి ఏం చేయించారు? ఈసారి పూర్తిగా కూడా ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసాము. చైర్స్, కెనోపీస్, అవన్నీ కూడా మేజర్గా. ఈసారి మీరు చెప్పినట్టుగా నా మీద ఎక్కువ ట్రోలింగ్ జరిగింది వాష్రూమ్ మీద.
వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ డ్రింకింగ్ వాటర్ మీద ప్రాబ్లం మాకు జరిగింది, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇంకా వ్యూవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్ బాక్సెస్లో, ఎందుకంటే వాళ్ళు 30,000 టికెట్ పెట్టి పర్చేస్ చేస్తున్నారండి. ఆ మాత్రం ఫెసిలిటీస్ లోపల రూమ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ మాత్రం ఇవ్వడానికి మన స్టార్ రేటింగ్ వస్తుంది కదా, 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 5 స్టార్, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. సో దాంట్లో ఉండే ఏసీలు కానీ, వాష్రూమ్స్ కానీ, టాయిలెట్స్లో ఉండే టైల్స్ కానీ అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాం, పెయింటింగ్ చేస్తున్నాం. ఏదైతే ఆ వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్ వస్తుందో స్టార్ రేటింగ్ ఎక్స్పీరియన్స్ అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అయితే ప్రతిసారి ప్రేక్షకులకి మనం మ్యాచ్ చూడడానికి వస్తారు కదా, ఈసారి మ్యాచ్ చూడడానికి కాదు, స్టేడియం చూడడానికి రమ్మని అడుగుతున్నాం. నా ఇంటెన్షన్ కూడా ఇది మ్యాచ్లు మొత్తం 10-12 మ్యాచ్లు అవుతాయండి మొత్తం ఇయర్లో. ఆ తర్వాత స్టేడియం అంతా ఖాళీ ఉంటుంది. సార్ దీన్ని కూడా ఎట్లా అది ఎంగేజ్ చేసి ఇప్పుడు మనకు స్టేడియం టూరిజం అని ఉంటుంది వేరే కంట్రీస్ లో. సూపర్ స్టేడియం టూరిజం చేయాలన్నది నా టార్గెట్. వేరే ఇప్పుడు చాలా మందికి మ్యాచ్ చూసేటప్పుడు అవకాశం దొరకదండి. అన్ని చూడాలి. యా, మా స్కూల్ పిల్లలు ఉన్నారు అనుకుందాం, మ్యాచ్ అప్పుడు కాకపోయినా వేరే ఎప్పుడు వచ్చినప్పుడు స్టేడియం ఎంజాయ్ చేయొచ్చు కదా. అట్లాంటిది చేయాలని, ఇక్కడ ఒక స్టేడియంలో ఒక మ్యూజియం కూడా చేయాలని ఇట్లాంటి ఆలోచనతో ఉన్నాం. సూపర్. అసలు కానీ మంచి ఆలోచన వచ్చిందండి మీకు, స్టేడియం టూర్ చేయించాలి పిల్లలకి, ఎందుకంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మినిమం చార్జెస్ పెట్టినా కూడా మినిమం చార్జెస్ 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి స్కూల్ పిల్లలందరూ కూడా స్టేడియం టూరిజం పెట్టబోతున్నాం. నా నెక్స్ట్ టార్గెట్ అది. మరి బయట వాళ్ళకి కూడా స్టేడియం ని రెంట్ కి ఇవ్వడం అట్లా ఏమన్నా ఆప్షన్ ఉంటుందా సార్? అది ఉండదా అసలు మనకి? అంటే కొన్ని మేజర్ మ్యాచెస్ కి ఇప్పుడు CCL చేశారు మన సెలబ్రిటీ క్రికెట్, అట్లాంటి వాళ్ళకి మేము స్టేడియం రెంట్ ఇస్తాం. మాకు మ్యాచెస్ డిస్టర్బ్ అవ్వకుండా, మాకు ఎందుకంటే రెగ్యులర్ గా ఏదో మ్యాచెస్ ఉంటాయి. మ్యాచెస్ కంటే ఎక్కువ కూడా ఈ పిచ్ అండ్ గ్రౌండ్ ని మెయింటైన్ చేయాలంటే ఎప్పుడు మాకు 45 డేస్ అంతా మాకు ఖాళీ ఉండాలండి మ్యాచ్. ప్లస్ IPL మ్యాచ్ ముందు కూడా 45 డేస్ ఎట్లా అంటే ఇక్కడ మేము కూడా ఆడం, అంటే మా రెగ్యులర్ రంజీ మ్యాచ్లు అవన్నీ కూడా క్లోజ్ చేస్తారు. ఎందుకంటే పిచ్ మెయింటైన్ చేయాలి, గ్రౌండ్ మెయింటైన్ చేయాలి. మొన్న మీరు ఇప్పుడు చూస్తే ఇంకా ఈ గ్రౌండ్ అక్కడక్కడ వైట్ కనిపిస్తుంది. ఇది మొన్న మ్యాచ్లో ఆడినప్పుడు అయిపోయింది. ఇది ఇప్పుడు మళ్ళీ దీన్ని IPL టైం కల్లా ఇంకా 15 డేస్లో గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ తీసుకురావాలి. దానికి మా క్యూరేటర్ గారు వాళ్ళందరూ కష్టపడుతున్నారు, అవన్నీ జరుగుతాయి. కానీ సార్ మీరు ఇందాక 37,000 అని చెప్పారు కదా కెపాసిటీ, ఇప్పుడు బాక్సెస్ నార్మల్ టికెట్స్ అన్ని కలుపుకొని మొత్తం ఇంక్లూడింగ్ టోటల్ సీటింగ్ అనేది 37,000 అండి ఇక్కడ స్టేడియం మొత్తంలో. బాక్సెస్ వరకు ఎంత ఉంటుంది? బాక్సెస్ 60 బాక్సెస్ ఉన్నాయండి, 60 into 20 టికెట్స్ అనుకుంటా, అదే 1200 మేబీ బాక్సెస్లో ఉంది. సరే సార్, ఈసారి అయితే ఏ ప్రాబ్లం లేకుండా సాఫీగా మ్యాచ్లను జరిగిపోయి జగన్మోహన్ గారికి ఆయన ఆశించినట్టే మరోసారి, ఆయన కాదు నిజం చెప్పాలంటే హైదరాబాద్ వాసులంతా కూడా, క్రికెట్ లవర్స్ అంతా కూడా ఆశిస్తున్నట్టు మంచి ప్రైజ్ మళ్ళీ తీసుకురావాలి మీరు. మీ అందరికీ మీడియా ముఖంగా కూడా ప్రామిస్ చేస్తున్నా, హైదరాబాద్ ఇజ్జత్ కాపాడుతా. ఇంతకుముందు ఏదైతే హైదరాబాద్లో HC అనగానే బ్యాడ్ నేమ్ ఉంటుందో పూర్తిగా అది తొలగించేసి వావ్ హైదరాబాద్ అనేది తీసుకొచ్చే బాధ్యత నాది. తప్పకుండా మీరు IPL మ్యాచెస్లో అది చూస్తారు. సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.